నమస్కారం. న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం బొల్లాపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం బొల్లాపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జరగబోయే ఈ కార్యక్రమంలో చీఫ్ జీవి నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజా దర్బార్ జరుగుతుందన్నారు. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడే తక్షణ పరిష్కారం చర్యలు చేపట్టేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బొల్లాపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనర్హులు పొందుతున్న పెన్షన్లను సోమవారం నుంచి ప్రభుత్వం తనిఖీ చేయనుంది. మంచానికే పరిమితమై 15,000 పెన్షన్ తీసుకుంటున్న 24,000 మంది ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు చేస్తాయి. నెలకు 6,000 తీసుకుంటున్న 8 లక్షల మంది దివ్యాంగులకు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తారు. పెన్షన్దారులు హాజరు కాకపోయినా, బృందం ఇంటికి వెళ్ళినప్పుడు అందుబాటులో లేకపోయినా వాళ్ళ పెన్షన్ హోల్డ్లో పెడతారు. విజయవాడలో నేడు జరిగే హిందూ శంకారామ సభకు ఆర్ఎస్ఎస్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు, మహిళలు, హిందువులు భారీగా తరలి వెళ్లారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే హిందూ బంధువులకు మండలంలోని విఠలరాజుపల్లి వద్ద గల శాంతి ఆశ్రమం ట్రస్టు భక్తుల సహాయ సహకారాలతో పూజ్య శ్రీ హిమాలయ గురుదేవుల ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీవి రమణారావు, పెండాల బ్రదర్స్, పెరుమాళ్ల అమర్నాథ్, నల్లూరి శంకర్, కొప్పురావురి సుధాకర్, మంగపల్లి బ్రహ్మం, శాంతి ఆశ్రమం ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.